అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఐకేపీ వివోలేమో గ్రామీణ ప్రాంతాలలో పనిచేయడం జరుగుతుంది. అప్పటి నుండి చాలీ వేతనాలతో పనిచేయలేకపోతున్నాం. ప్రతి ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల వరకు చేరవేసేది మేమే. కానీ 5,000 వేతనంతో మా కుటుంబాలను పోషించలేకపోతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,000 వేతనం ఇస్తామన్నారు. కానీ అవి కూడా అమలు చేయలేదు. 5,000 వేతనంతో మేము కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాము. మాకు ఏమైనా పనిలో కానీ ఎక్కడైనా వచ్చినప్పుడు వెళ్లే దారిలో కూడా ఏమైనా అయినా కూడా మాకు కనీసం ఇన్సూరెన్స్ అనేది కూడా లేకుండా పోయింది. దాని గురించి ప్రభుత్వం కూడా మాకు 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలి. మాకు కనీస వేతనం 26,000 ఇచ్చారని మేము మా తరఫున మా ఐకేపీ వివోల తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది సంస్థలో గత 20 సంవత్సరాలుగా వివోఎల్గా పనిచేస్తున్నాము. మరి ప్రభుత్వం చూసుకున్నట్లయితే శ్రమ దోపిడీ విధానాన్ని మరి అమలు పరుస్తున్నారు. మాకు కనీస వేతనం అనేది ఇవ్వడం లేదు. 20 సంవత్సరాలు పనిచేసినా కూడా 26,000 వేతనం సుప్రీంకోర్టు ఇవ్వాలని ఉన్నప్పటికీ ఆ వేతనం అమలు పరచడం లేదు. మరి తెలంగాణ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయని మేము చూసినప్పటికీ మరి 5,000 రూపాయలు వేతనంగా ఇస్తున్నారు. మరి 5,000 రూపాయలతో వేతనంతోనే మేము మా కుటుంబాన్ని కూడా పోషించలేక మరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ పేదవారిగా మారిపోతున్నాము. మరి పేద మహిళలకు ఎంతో మేలు చేసినప్పటికీ వారికి అనేక రకాల లోన్లు మరి శ్రీనిధి కావచ్చు, బ్యాంక్ లింకేజ్ కావచ్చు, సిఐఎఫ్ కావచ్చు, మరి వివో లోన్ కావచ్చు, అనేక రకాల మరి జీవనోపాధి లోన్లు ఇప్పించినప్పటికీ వాళ్ళ బతుకులలో వెలుగులు మేము నింపినప్పటికీ కనీసం మమ్మల్ని గుర్తింపు అనేది లేకుండా చేస్తుంది ప్రభుత్వం. మరి ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు హక్కులను నెరవేర్స్తామని చెప్పడం జరిగింది. మేము 45 రోజులు సమ్మె చేసిన కాలంలో మరి ఏవైతే అమలు పరుస్తామన్నారో అవి వెంటనే అమలు పరచాలి. ఇప్పుడు ఉన్న 5 సంవత్సరాలలో మరి 1,00,000 కోట్లు మరి డిమాండ్ పెట్టడం జరిగింది. 1,00,000 కోట్లు మేము రుణాలు ఇప్పించినప్పటికీ మేము ఏజెంట్లుగా మమ్మల్ని చూస్తాము. కానీ మాకు వేతనాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదు. మరి ఒకప్పుడు గ్రామంలో 5 గ్రూపులు 6 గ్రూపులు ఉన్నప్పటికీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరి గ్రామంలో చూసుకున్నట్లయితే మరి 30, 40, 50 గ్రూపులు తయారు కావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల గ్రూపులు ఉన్నప్పటికీ మరి గుర్తింపు అనేది లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించాలి, మా హక్కులను నెరవేర్చే దిశగా ఆలోచన చేయాలి. అలా చేయలేని పక్షంలో మేము సమ్మె వెళ్ళడానికైనా సిద్ధం. మా డిమాండ్లు ఏంటంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, మరి గ్రేడింగ్ విధానం అనేది తొలగించాలి, లైవ్ మీటింగ్స్ అనేది పెట్టిండ్లు. మరి ట్యాబ్లు మాకు ఇవ్వనప్పటికీ, మా సెల్లులో రీఛార్జ్ చేయనప్పటికీ మరి లైవ్ డేటా కొట్టమని అంటారు. అవి రద్దు చేయాలి. మరి మాకు ఇంకా ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ అవి కూడా నెరవేర్చాలి. నెరవేర్చని పక్షంలో మేము సమ్మె చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని మేము మంచిర్యాల జిల్లా తరఫున కుంటాల కుమార్ నేను తెలియజేస్తున్నాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.